హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో కొత్త టీచర్ల నియామకాల ప్రక్రియకి త్వరలోనే జరగబోతా ఉంది. దానికి సంబంధించి ఖాళీలు, అలాగే ఇతర మరి టీచర్ల ప్రమోషన్ ట్రాన్స్ఫర్ సంబంధించిన ఖాళీలు ఐడెంటిఫై చేసే పనిలో ప్రస్తుతం ఉన్నారు. ఇక్కడ చూస్తే మరోసారి ఉపాధ్యాయ ఖాళీల గుర్తింపు ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కానీ ఇతర జిల్లాల వ్యాప్తంగా కానీ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాను తీసుకున్నట్లయితే మరోసారి ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించే ప్రక్రియను వేగంగా చేస్తూ ఉన్నారు. అంతకుముందే ఖాళీల వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇవ్వడం జరిగింది. కమిషనరేట్కి కూడా పంపించారు. గత మార్చి 31 నాటికి బడుల్లో ఉన్న పిల్లల సంఖ్య ఆధారంగా ఆయా పాఠశాలల్లో టీచర్ పోస్టులు హేతుబద్ధీకరణ చేశారు. పిల్లలు ఎక్కువగా ఉన్న చోట మిగులు టీచర్లను సర్దుబాటు చేశారు. మరికొన్ని పాఠశాలల్లో పిల్లల సంఖ్య కన్నా టీచర్లు ఎక్కువగా ఉండటంతో వారిని అవసరం ఉన్న చోటకు పంపించడం జరిగింది. ఇవన్నీ తీయగా మిగిలిన ఖాళీలు మాత్రమే క్లియర్ వేకెన్సీలుగా గుర్తించాలని జిల్లా విద్యాశాఖ సూచించడంతో తాజాగా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాలు, విద్యాశాఖ అధికారులు, ఆయా జిల్లాల డిఈఓ కార్యాలయాల్లో ఐటీ ఉద్యోగులు, సీనియర్ ప్రధానోపాధ్యాయులు, కొందరు సబ్జెక్ట్ టీచర్లను గుంటూరు నోడల్ డిఈఓ కార్యాలయానికి పంపించి ఆ ఖాళీలను నిర్ధారిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తం మీద అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మరి అప్పటికల్లా ఖాళీలు ఇక్కడ చూసినట్లయితే రైట్ ఇక్కడ ప్రభుత్వం ఏ క్షణానైనా ఉపాధ్యాయ బదిలీల మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. అప్పటికల్లా ఖాళీల గుర్తింపు పూర్తి చేయాల్సి ఉంది. అందుకే రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఇదే కసరత్తు చేస్తూ ఉన్నారు. ఖాళీలను గుర్తించి మండల విద్యాశాఖ ప్రధానోపాధ్యాయులతో ధృవీకరించుకుని వాటిని జాబితాలో చేరుస్తారు. ఉద్యోగ విరమణ, పదోన్నతులు మిగులుగా గుర్తించడం వల్ల ఏర్పడినవి, అలాగే డిఎస్సి నియామకాల్లో భర్తీ కానివి, ఇలా అనేక రకాల ఖాళీలు ఉన్నాయి. వీటిని కేటగిరీ వారీగా చూపించాలి. కొంతమంది ఉపాధ్యాయులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నెలల తరబడి ఎగనామం పెడుతుంటారు. అలాంటి వాటిని ఖాళీల్లో చూపుతున్నారు. ప్రతిపాడు మండలంలో ఓ ఉపాధ్యాయురాలు సమాచారం ఇవ్వకుండా 2 నెలల నుంచి విధులకు గైర్హాజరవుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి వారికి నోటీసులు ఇచ్చినా సమాధానం రాకపోతే వారి పోస్టులను ఖాళీగా చూపించడం జరుగుతుంది. ఇక ఇక్కడ గమనించండి, ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఖాళీల వివరాలన్నీ కూడా శనివారం నాటికి, అంటే ఈ శనివారం నాటికి గుర్తించి కమిషనరేట్కు పంపే యోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీచర్ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఉన్నాయి. అలాగే కొత్త డిఎస్సి అభ్యర్థులకి పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఖాళీలన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.